జై శ్రీరామ్. నేను మీ దిలీప్. దేశం ధర్మం డివోషన్ యూట్యూబ్ ఛానల్. తమ్నైల్ చూశారు కదా, పాకిస్తాన్కి లొంగిపోయిన కాంగ్రెస్ అని పెట్టాను. ఎందుకు పెట్టానంటే కొంచెం ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది. రాహుల్ గాంధీ ఆపరేషన్ సింధూరు విరమించుకున్న తర్వాత, నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూరు విరమించుకున్న తర్వాత రాహుల్ గాంధీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఒక కామెంట్ చేశాడు. ఏమని? మోడీ గారు, నరేంద్ర మోడీ గారు అమెరికాకి పాకిస్తాన్కి లొంగిపోయారు, ఆయన సరెండర్ అయిపోయాడు అని చెప్పి ఒక కామెంట్ చేశాడు. ఇప్పుడు దాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, దానికి సంబంధం ఏంటంటే, చిదంబరం తెలుసు కదా మీకు, కాంగ్రెస్ పార్టీ మాజీ హోమ్ మినిస్టర్. ఆయన ఒక కామెంట్ చేశాడు. ఏమని? నేషనల్ మీడియాకి ఇచ్చే ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మేము ఒకప్పుడు ముంబై తాజ్ హోటల్లో జరిగిన దాడుల్లో టెర్రరిస్టులు దొరికినప్పటికీ, అది వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చేశారని చెప్పినప్పటికీ, మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంటే అమెరికా ఒత్తిడి పెట్టడం వల్ల ఆగిపోయామని చెప్పి ఒక కామెంట్ చేశాడు. మరి మీ దాంతో ఇంత దారిద్రమైన పరిస్థితి పెట్టుకొని మీరు నరేంద్ర మోడీని అనడం ఏమంతరం న్యాయం? ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి రాహుల్ గాంధీకి బుద్ధి జ్ఞానం ఉంది అసలు? మీరే లొంగిపోయారని మేము హోమ్ మినిస్టర్ చెప్పాడే, మీరే సరెండర్ అయిపోయాడని. ఇదొక్కటేనే కాదండి, జవహర్లాల్ నెహ్రూ నుంచి, ఇందిరాగాంధీ నుంచి, రాజీవ్ గాంధీ నుంచి ఒక్కటే రేంజ్లో సరెండర్ అవుతూనే వచ్చారు. పిఓకే విషయంలో కావచ్చు, మన సైనికుల విషయంలో కావచ్చు, ఒకప్పుడు కాశ్మీర్ విషయంలో కావచ్చు, ఆర్టికల్ 370 దానికి సంబంధించిందే. ఇలా ఒకటని కాదు, రెండని కాదు, మూడని కాదు, రకరకాల విషయంలో సరెండర్ అవుతూ మన దేశాన్ని సంకనాకి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు, అసలు మన దేశాన్ని, మోడీ సరెండర్ అయ్యాడు, మన దేశాన్ని నాశనం చేస్తున్నాడని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో బుద్ధి జ్ఞానం ఉండాలి, కొంచెం అన్న ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. ఒక అర్హత ఉండాలిగా మాట్లాడడానికి. మీరు ఏమంటారు దీని మీద కామెంట్ చేయండి కింద. జై హింద్.